పృథ్వీరాజ్ సుకుమారన్. సో ఈ సినిమా షూటింగ్ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ పైన తెరకెక్కుతుంది. ఇది సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది. సో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నేనైతే ఆ 2-3 గంటల టైంలో ఎలా చెప్పగలుగుతాడు ఇస్తారు మిగతా 30 బ్యాలెన్స్. ఈ టైటిలే నెక్స్ట్ లెవెల్లో ఆలోచించాడు. శివుడు కాలం నాటి నుంచి ఉంది. ఈ సినిమా మీద ఎంత హైప్ ఉందో మనందరూ తెలిసిందే. సో డెఫినెట్గా ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించబోతుంది. సో రీసెంట్గా హాలీవుడ్ సంబంధించిన ఒక హాలీవుడ్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, కుంభ, పృథ్వీరాజ్ సుకుమారన్. సో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సో అసలు చూసారు కదా, రాజమౌళి ప్లాన్ వేరే లెవెల్లో. చిన్న టీజర్కే ఎంత పెద్ద ఈవెంట్ అది. పృథ్వీరాజ్ సుకుమార్ కెరీర్లోనే పెద్ద ఈవెంట్ అని, ఒక టీజర్ కోసం అంత పెద్ద ఈవెంట్ అని షాక్ అయ్యాడు. సో ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ పైన తెరకెక్కుతుంది. ఈ సినిమా కలెక్షన్ 10,000 కోట్లు. సో ఈ సినిమా ఏప్రిల్ 27 ఇయర్ ఆఫ్ 2027. సో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో పక్కన పెడితే, ఇప్పుడు ఈ సినిమా గురించి సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, టీజర్లు అలచల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి. సో నేను కూడా ఆ సినిమాకి రిఫరెన్స్గా ఒక ఏఐ ఫ్యాన్ మేడ్ ఫోటో తయారు చేశాను. అదే ఈ పోస్టర్. సో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నేనైతే ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నా. ఆఫ్రికా, అంటార్టికా, వారణాసి, సో ఇలా చాలా డీటెయిలింగ్, మైథాలజీ, కాశీ. సో ఇవన్నీ సార్ రాజమౌళి ఎలా ఆ 2-3 గంటల టైంలో ఎలా చెప్పగలుగుతాడు. అసలు పార్ట్ 1 నాకు తెలిసి పార్ట్ 1లో ఆ రామయుద్ధంలో బ్రేక్ ఇస్తాడు, ఏదో ఒకటి హింట్ ఇస్తాడు పార్ట్ 2 కోసం. నాకు తెలిసి 2 పార్ట్లు ఒకసారి తీస్తారు. మిగతా 30 బ్యాలెన్స్ సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా 2 సినిమాలు నాకు తెలిసి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో ఈ 2 పార్ట్లు కలిపి. సో మీరు కామెంట్లో చెప్పండి, ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి. సో వారణాసి ఈ టైటిలే నెక్స్ట్ లెవెల్లో ఆలోచించాడు. ఇండియన్ మైథాలజీకి వారణాసి అనేది ఒక శివుడు కాలం నాటి నుంచి ఉంది. సో ఇది గ్రేట్ టైటిల్ అని చెప్పాలి. సో ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో వారణాసి ఎన్ని వేల కోట్ల కలెక్ట్ చేసిందో కామెంట్లో చెప్పండి.